నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మాటలు మంటలు పుట్టిస్తున్నాయి, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ పాలిటిక్స్లో అధికార విపక్షాల మధ్య ఓ రేంజ్లో యుద్ధం కొనసాగుతోంది. ఇంతకీ అసలు పంచాయతీ కారణం ఏంటి? ఉద్యమకారులెవరు? ఉద్యమ ద్రోహులెవరు? త్యాగం చేసినోళ్ళెవరు? వాగుబోతులెవరు? ఆ జాతిపితకు కేసీఆర్కు పోలికుందా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఏమంటోంది? ఏది నిజం, ఎవరు నిజం? ఎట్లయితాడు, ఎందుకైతాడు, ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఇవి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. జాతిపిత జగడం చిచ్చురేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు సీఎం రేవంత్. అన్నింటికీ ఆయనే కారణమంటూ తనదైన ప్రసంగాలతో ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అన్నారు రేవంత్. ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలని హరీష్ రావు కేటీఆర్లకు సవాల్ విసిరారు. రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ. ఇక జాతిపితపై యనుమల వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ కోసం సర్వం ధారపోసి కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకరో తెలంగాణకు జాతిపిత అయితారు. కానీ తెలంగాణను జలగల పట్టి పీడించి జనం రక్తం తాగిన కేసీఆర్ ఏనాటికి ఖాళీరన్నారు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా, ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కామెంట్లను గులాబీ లీడర్లు ఖండించారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే బూతుపితగా రేవంత్ రెడ్డి పేరు సంపాదించారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో రేవంత్ వాడిన భాష బూతు సినిమా కోసం రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉందని ఎద్దేవా చేశారు తన్నీరు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి, ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? బూతులకు నిలయం చేసింది నువ్వు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. మరోవైపు కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ది ప్రజాపాలన కాదని పేలవ పాలన అని విమర్శించారు గంగాపురం. పదే పదే భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తా ఉన్నాం. మనం మీరు ఎన్నికలకు ముందు ఏదైతే గ్యారంటీలు ఇస్తున్నారో, గ్యారంటీలు ఇచ్చినప్పుడే ఏ రకంగా అమలు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీ దగ్గర కనీసమైనటువంటి మరి ఇంప్లిమెంటేషన్ పాలసీ మీ దగ్గర ఉండాలి. అదేదీ లేకుండా ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాటను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. ప్రజాపాలన అంటే ఏంది? అప్పుల పాలన. ఇప్పటికే ఒక దిక్కు మీరు వడ్డీ కట్టలేకపోతున్నాను, కేసీఆర్ చేసినటువంటి వడ్డీ కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నటువంటి మీరు గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్కు మీకు ఉన్న తేడా ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. మొత్తానికి సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజంలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై వ్యక్తిత్వ హననం సరికాదంటున్నారు మేధావులు. గతంలో కూడా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్ కామెంట్లను సొంత పార్టీ లీడర్లే తప్పుపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి, లేకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నది జగమెరిగిన సత్యం. రైట్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బూతుపిత అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ సీఎం ఎక్స్ సీఎం ఎలా జాతిపిత అవుతాడు, ఏ రకంగా అవుతాడు అని చెప్పేసి ఆయన పాపాల భైరవుడు అని కామెంట్ చేస్తున్నారు. ఆయన పాపాలు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే ఆ చిట్టా విప్పుతాను అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీస్తోంది అని ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరి వాదన కరెక్ట్, ఎవరు నిజం, ఏది నిజం? ఈ జాతిపిత జగడం తెలంగాణలో ప్రస్తుతం రచ్చలేపుతున్నటువంటి అంశం. దీనిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు అండ్ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందుగా శుభప్రద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. శుభప్రద్ గారు, రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎట్లా అవుతాడు, ఏ రకంగా అవుతాడు అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. మీరు కూడా విన్నాం. స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన చాలా విమర్శలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? ఎందుకు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అవును కాదు అని ఆయన చెప్తున్నారు, అవును అని మీరు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేస్తారు? రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా మన డిబేట్లో పాల్గొంటున్నటువంటి వారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. ఎందుకంటే గత 6 దశాబ్దాలుగా సమైక్య రాష్ట్ర పాలనలో, ముఖ్యంగా ఆంధ్ర పాలనలో మొత్తం కూడా అరగోసపడ్డటువంటి తెలంగాణని ఒక రాష్ట్రాన్ని సాధించాలని చాలా మంది చెన్నారెడ్డి నుండి చిన్నారెడ్డి వరకు చాలా మంది రాజకీయవేత్తలు ఉద్యమంలోకి వచ్చిర్రు, వాళ్ళు సాధించలేకపోయారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి వాళ్ళు చాలా మంది, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, కేశవరావు జాదవ్ గారు కావచ్చు, ఆమోస్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది ఉద్యమంలో ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ గారు నిలిచారు. 2001లో ఒక పార్టీని స్థాపించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైనటువంటి ఆంధ్ర నాయకత్వం, టీడీపీ నాయకత్వంని కాదని చెప్పి ఆ రోజు ఒక పార్టీని స్థాపించి తద్వారా రాజకీయ పందాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి వారికి ఉన్నటువంటి పదవులను త్యాగం చేసి, డిప్యూటీ స్పీకర్గా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆ పదవులన్నింటినీ త్యాగం చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడి గెలవడం జరిగింది. తర్వాత 2004లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే మళ్ళీ కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి, క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల కాలం ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి యూపీఏ 1లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళ ఒత్తిడి మేరకు ఆ రోజు షిప్పింగ్ మినిస్ట్రీకి సంబంధించి కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేకుండా 6 నెలల కాలం ఉన్నాడు. ఆ రోజే ఫస్ట్ టైంగా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆ రోజు రాష్ట్రపతితోని తెలంగాణ అంశాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది. కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఈ 5 సంవత్సరాల్లో 2004 నుండి 2009లో చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు మొదటిసారిగా ఒక కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని, అంటే సరైన సమయంలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని. తర్వాత వాళ్ళు మాట తప్పడం జరిగింది. ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడి మళ్ళా గెలవడం జరిగింది.
గెలిచిన తర్వాత రైట్, ఇదంతా 2009 తెలిసిన లో చరిత్ర శుభప్రద్ గారు, ఇదంతా తెలిసిన చరిత్రనే. కేసీఆర్ గారి రైట్, అయితే చరిత్ర- కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడలేదు. పార్టీలకు అతీతంగా వాళ్ళ ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. సో మరి అది బేస్ చేసుకుంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎట్లా అవుతాడు అనేది కదా ఆయన క్వశ్చన్. చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నా, చెన్నారెడ్డి టు చిన్నారెడ్డి యా, వీళ్ళందరూ కూడా, చెన్నారెడ్డి గారు కూడా ఓ పదవి ఇస్తామంటే మళ్ళా, అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ జెండాని పక్కకు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పట్ల పోవడం జరిగింది. చిన్నారెడ్డి కూడా సంకేతకాల సేకరణ అవి అని చెప్పేసి పక్కకు పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని రాజకీయ పందాల్లో తెలంగాణ తెస్తామని చెప్పేసి ఆ 2 సార్లు 2 పార్టీలు మోసం చేసిన తర్వాత ఆ రోజు ఉద్యమ పందా బట్టి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి డిసెంబర్ 9 ప్రకటన ఎట్లొచ్చింది మనందరూ కూడా తెలంగాణ సమాజాన్ని, భారతదేశం మొత్తం చరిత్రకంతా తెలుసు కదా. డిసెంబర్ 9 ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన ఇచ్చింది, తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళా వెనుకకి ఎందుకు పోయింది ఆ ప్రకటన? ఆ రోజు చంద్రబాబుతో ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నాడు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా టీడీపీ సమైక్యాంధ్ర పార్టీ జెండా మోసిండు. ఆ రోజు ఆయన సమైక్యాంధ్ర పార్టీలో ఉండుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళని అడ్డుకుంటుంటే తుపాకీ పట్టుకొని పోయి ఉద్యమకారుల మీద పోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అది మర్చిపోలేదు, ఎవరు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. అయినప్పటికీ ఈరోజు కేసీఆర్ గారిని ఆయన చిన్న చేసినంత మాత్రాన సమాజం అంతా కూడా ఈ రోజు తెలుసుకుంటారు కదా. ఒక 15 నెలల కాలంలోనే కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఎంత నష్టపోతున్నాం అనేది తెలంగాణ సమాజం అంతా గుర్తించింది. అయితే శుభ్రత్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బూతు పిత అని చెప్పి అన్నారు కదా, మరి ఈ బూతులు మాట్లాడటంలో, అసభ్య పదజాలం వాడటంలో ఎవరు తక్కువ, ఎవరిని ఎవరు తీసిపోరు కదా. ఈరోజు ఇంత గలీజ్ గా ఎవరు మాట్లాడలేరు రోజా గారు. మీరు అసలు అలాంటి భాషకి ఆద్యుడే కేసీఆర్ అని కదా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు రాక్షసులు అన్నాడు, దయ్యాలు అన్నాడు. ఆంధ్రాలో అంటే ఒక తెలంగాణ సమాజానికి అర్థం చేయడానికి మాత్రమే మాట్లాడి ఇట్లాంటి బూతులు, లాగుల తొండలు ఇడుస్తానని చెప్పేసి, బట్టలు విప్పి కొడతానని చెప్పేసి, కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటానని చెప్పేసి, ఇట్లా అనరాని మాటలు, ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడు. ఆయన డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఆయన మొత్తం కూడా ఆయన ఎన్ని నెలలు పాలిస్తే అన్ని నెలలు ఇది బ్లాక్ లెటర్స్ లో ఉంటది తెలంగాణ పాలన. ఎందుకంటే ఇంత వరస్ట్ సీఎం తెలంగాణ సమాజం కాదు, దేశంలో ఎవరు కూడా ఇంత బూతులు మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి ఎవరు చూడలేరు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నా ఆయన అసెంబ్లీలో, నా కుటుంబ సభ్యులను అంటారా అంటే, గతంలో నువ్వు కేసీఆర్ గారి మీద ఎన్ని మాటలు అన్నాడండి, మనం మర్చిపోతామా? కేటీఆర్ గారి కొడుకు ఓ సందర్భంలో స్కూల్ పోతే ఆయన ఆకారం మీద ఎన్ని మాటలు అన్నాడు. అందరినీ, హరీష్ రావు గారిని ఎత్తు పెరిగిండు కానీ బుద్ధి పెరగలే, ఇట్లాంటి మాటలు చాలా, అంటే చాలా అసభ్యకరంగా మాటలు మాట్లాడడం ఆయన రేవంత్ రెడ్డికే చెల్లుతుంది, ఇంకెవరు చెల్లదు. కాబట్టే ఆయన బూతుల పిత. తెలంగాణలో ఈరోజు తెలంగాణ సమాజం అంతా గుర్తించుకుంటే బూతుల పిత. అందుకే ఏమంటారు ప్రజలు కూడా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట కేసీఆర్ గారి కుటుంబాన్ని అంటే, సమాజం నుండి హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, నగచర్ల బాధితులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని రెట్టింపు స్థాయిలో తిడుతున్నారు. ఓకే, రైట్ శుభ్రత్ గారు, మళ్ళీ మాట్లాడదాం. రైట్ అండి, కిషోర్ గారితో మాట్లాడదాం. సో కిషోర్ గారు, ఈ జాతిపిత జగడాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? అసలు తెలంగాణకు జాతిపిత ఎవరు అనేది బీజేపీ. ముందుగా రోజు గారు మీకు, అట్లాగే ఇప్పుడే మాట్లాడిన శివప్రద గారికి, కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారికి, అందే సత్యం గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జాతిపిత అంటే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు అని. నాకైతే మహాత్మా గాంధీ గారి లాగా కేసీఆర్ గారు మోర్ దెన్ మహాత్మా గాంధీ గారి లాగా కన్నా నెహ్రూ గారి లాగా కనిపిస్తారు. మొదటి ప్రధాని, మొదటి ముఖ్యమంత్రి. దాని తర్వాత వారి కుటుంబ పాలన ఏర్పరిచారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక ప్రెసిడెంట్ మారుతూ వచ్చేవారు. ఒక్కసారి నెహ్రూ గారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కుటుంబాన్ని దాటి ఇప్పటికీ 75 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ వాళ్ళ కుటుంబాన్ని 78 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ కుటుంబీకులే మొత్తం కాంగ్రెస్ పార్టీనే కానీ ప్రభుత్వాన్నే కానీ శాసించిన ఇది కనిపిస్తుంది. అంటే ప్రజాస్వామ్యం అనేది, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది బొందబెట్టేశారు. ఈరోజు మీరు కుటుంబ పాలనే మొత్తం. ఈరోజు మీరు బీఆర్ఎస్ చూసినా అదే కుటుంబ పాలన నడుస్తుంది. రైట్, ఇక అంతకంటే మీరు
ఎవరితోటైనా పోల్చదలుచుకుంటే బీఆర్ఎస్ వారు నెహ్రూ గారితో పోల్చుకోండి, అంతేగాని గాంధీ గారితో మాత్రం పోల్చకండి. ఇంతకుముందు అంటే ఇక వ్యవహార శైలే కానివ్వండి, వారి భాషే కానివ్వండి, వారి తీరు తెన్నులే కానివ్వండి, ఇవన్నీ కూడా నాయకులు బయట మాట్లాడుతూనే ఉన్నారు. ఇక అవన్నీ నేను ఆ భాషలోకి నేను వెళ్ళను కానీ, బట్ నెహ్రూ గారికిను కేసీఆర్ గారికిను చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నెహ్రూ గారు ఇంకొక విషయం చేశారు. ఈరోజు మనం పుస్తకాలు తీసుకున్నా ఎక్కడ ఏది చూసినా కానీ అసలు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పేర్ల మీద ఎక్కడండి ఒక స్టేడియం ఉందా, ఒక రోడ్డు ఉందా, ఒక కాలేజ్ ఉందా అంటే ఎక్కడో 100లో 1. మిగిలినవన్నీ నెహ్రూ స్టేడియం కావచ్చు, నెహ్రూ ఇది కావచ్చు, హైవేల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకేమైనా కావచ్చు, కానీ రాజీవ్ గాంధీ గారి పేరు మీద, ఇందిరాగాంధీ గారి పేరు మీద, నెహ్రూ గారి పేరు మీద ఇవే కనిపిస్తాయి. కానీ ఈవెన్ సంజయ్ గాంధీ గారి పేరు మీద కనిపిస్తాయి. కానీ మీకు నిజంగానే బాలగంగాధర్ తిలక్ గారు ఎన్ని చూశారు మీరు? ఎక్కడ చూసాము? లేకపోతే లాల్ బాల్ పాల్ అనేవారు, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ గారు, లేకపోతే ఈవెన్ ఉరివేయబడ్డ వీరైనా కానీ, రైట్? ఎంతో మంది నాయకులు, మనము కాంగ్రెస్ నాయకులే, గోపాలకృష్ణ గోఖలే గారే కానివ్వండి, ఇంకెంతో మంది, సుభాష్ చంద్రబోస్ గారే కానివ్వండి, ఎక్కడ కనిపిస్తాయి మీకు? చాలా అరుదుగా కనిపిస్తాయి. వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఏం చేశారంటే ఇంతమంది, వేల మంది, లక్షల మంది యొక్క ఇది, అండ్ 100ల మంది నాయకులు, ఎంతోమంది, ఈవెన్ ఇక్కడ మన రాష్ట్రంలో అయినా కానీ ఒక వర్గం అనేది లేదండి. అన్ని ఈవెన్ మన ఏమంటాం మనము వనవాసీ ప్రాంతాల్లో కూడా నడిచింది కదా. అట్లాంటి వారికి ఎక్కడా గుర్తింపు లేకుండా వారందరి పేర్లు ఆల్మోస్ట్ మరిచిపోయేలా చేసి కేవలం నెహ్రూ గారు, అఫ్ కోర్స్ గాంధీ గారిది ఎందుకంటే వారి కుటుంబ పేరు తీసుకుని గాంధీ గారి వారసులం అన్న టైప్లో వీళ్ళు చేసుకున్నారు కాబట్టి నెహ్రూ గాంధీ కుటుంబము, నెహ్రూ గాంధీ గారు ఈ ఇద్దరు తప్పించి ఇంకెవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు. మిగిలిన వాళ్ళందరినీ భూస్థాపితం చేశారు. వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ విషయాలని ఎన్నిసార్లు అంటే ఏ పెద్ద నాయకులది మన పుట్టినరోజులు చేసుకున్నవి కానీ, ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా తర్వాత మనకి రాజ్యాంగం ఇచ్చిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారిని కూడా మీరు పోటీలు పెట్టి ఓడించి అది చేసి ఇది చేసి వారికి భారతరత్న ఇవ్వకుండా ఓన్లీ కేవలం ఫ్యామిలీ మెంబర్సే. నెహ్రూ గారికి వారే ఇచ్చుకుంటారు భారతరత్న, ఇందిరాగాంధీ గారికి వారే ఇచ్చుకుంటారు భారతరత్న, ఈవెన్ అంబేద్కర్ గారికి రాకముందు రాజీవ్ గాంధీ గారికి వస్తుంది. కానీ ఇదండి ఈ దేశంలో ఇంకెవ్వరూ పట్టరు. కేవలం నెహ్రూ అండ్ గాంధీ గారు అన్నారు కాబట్టి వీళ్ళందరి పేర్లు గాంధీ అని పెట్టుకున్నారు కాబట్టి ఈవెన్ జాతిపిత అని పాపులర్ గా అన్నా వారిని కూడా మర్చిపోయేవారు, మహాత్మా గాంధీ గారిని కూడా మర్చిపోయేవారు. కాకపోతే ఆ కుటుంబ పేరు తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వారు ఈరోజు నెహ్రూ గాంధీలు అంటారు. ఇక నేను కేసీఆర్ గారిని ఏమైనా పోల్చాలి అంటే నెహ్రూ గారితో పోలుస్తాను. ఉద్యమం చేసిన వారు అంటే వాళ్ళేమో జాతిపిత కేసీఆర్ అంటుంటే కాదు ఆయన పాపాల భైరవుడు అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే మీరు మాత్రం కొత్త వెర్షన్ వినిపిస్తున్నారు. వాళ్ళు నెహ్రూ కేసీఆర్ నేను ఇక వాళ్ళు పాపాలు చేసినరా, వారి భాషన, వారు ఏ విధంగా నష్టం జరిగింది, అప్పుల ఊబిలో మనం ఈరోజు ఎందుకున్నాము, లేకపోతే వారి సొంత ఆస్తులు ఎంత పెరిగాయి, గాంధీ గారి సొంత ఆస్తులు ఎంత పెరిగాయో మీకు తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ ఏమైనా పెరిగాయా? ఆయన వేసుకునే ఆహార్యమే కానీ, వారి ఇదే జీవన శైలే కానీ ఎంత ఆస్తులు పెరిగాయండి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఏ రాష్ట్రాలలోకి వెళ్ళి ఇక్కడ సరిపోదు అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఏం వ్యాపారాలు చేశారు గాంధీ గారు. పోనీ గాంధీ గారి కుటుంబీకులైనా కానీ ఎన్నడన్నా నెహ్రూ కుటుంబం వారు అసలు గాంధీ కుటుంబీకులను ఎక్కడైనా మనందరికీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కనిపించిందా మీకు? కనపడదు. ఎందుకంటే గాంధీ గారి కుటుంబం అంటే మేమే, రాజీవ్ గాంధీయే, రాహుల్ గాంధీయే, సోనియా గాంధీయే అన్న టైప్లో, ఇందిరాగాంధీ అన్న టైప్లో వారి మొత్తము ఏమంటారు లెగసీని వీరు అడాప్ట్ చేసుకుని మాదే ఆ లెగసీ, నెహ్రూ గాంధీ గారి కుటుంబం ఇదంతా అన్న టైప్లో వీరు చేసుకుని, అంతేగాని అసలు పూర్తిగా అన్యాయం కాంగ్రెస్ చేసింది, అక్కడ నెహ్రూ గారు చేశారు. అదే పంథాలో మీరు చూడండి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి ఐడల్ ఎవరు అని అంటే నెహ్రూ గారండి. సేమ్ ఎగ్జాక్ట్ పాలసీస్, ఎగ్జాక్ట్ విధానాలు వారు అవలంబిస్తారు. రైట్. దీనిపైన మరి కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు ఏ రకంగా స్పెషల్ డిబేట్. మానవతారాయ్ గారు, అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతున్నటువంటి భాషని కనుక చూస్తే ఖచ్చితంగా ఒక బూత్ సినిమాకి రాసేటువంటి స్క్రిప్ట్ లాగా ఉంది అని హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఇద్దరు విమర్శించుకోవచ్చు, మీరు దీనికి స్టార్ట్ చేసింది మీరు అని చెప్పేసి, మీరు కాదు మేము చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నాము, అంత అసభ్య పదజాలం మేము మాట్లాడలేదు, అది వాళ్ళు నేర్పుతున్నటువంటిది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది?
ముమ్మాటికి జాతిపిత మహాత్మా గాంధీ గారే. అది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో రాజకీయాల్లో బూతులు మొదలుపెట్టి ఉద్యమ సమయంలో ఆ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగించినటువంటి నిజమైనటువంటి బూతు పిత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అసలు చట్టసభల్లో భాష ఏంది, ప్రజాస్వామిక భాష ఏంది, పార్లమెంటరీ వ్యవహారిక భాష ఏంటి? ఇప్పుడు బూతు పదాలు వేరు, ఘాటు పదాలు వేరు, లేకుంటే వారికి చెలోక్తులు వేరు, అదే విధంగా చురకలు వేయటం వేరు. ఇప్పుడు వాళ్ళు బూతు జాతిపితని ఎవరు కీర్తించారు? తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏమన్నా బిరుదులు ఇచ్చారా? ఎవరిచ్చారు? వీళ్ళకి హరీష్ రావు గారు అంటే సరిపోద్దా? ఎంత ఘోరమైన పని! ఇలా రాష్ట్రాన్ని దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 16 మంది ముఖ్యమంత్రులు 16,000 మిగులు కోట్ల బడ్జెట్ తో 70,000 కోట్ల సుమారు అప్పుతో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన ఏం చేసిండు? ఇవాళ మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. కేవలం కేసీఆర్ గారు సోయి తప్పి దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. ఇలా ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా మారిపోతుంది. అట్లాంటి రాష్ట్రాన్ని అమాంతం పాతాళంలో పడిపోయినటువంటి రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు మరి ప్రయత్నిస్తున్నటువంటి గజేతగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా వాళ్ళు గతంలో మర్చిపోయారు, వాళ్ళు నేర్పిన విధి. అయినప్పటికీ ఆ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఆయన బూతు పదాలంటే ఇక మన నోటితో చెప్పలేని పదాలు ఉంటాయి, వాటిని బూతు పదాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు వాళ్ళేమో జాతి పితతో పోలుస్తుంటే నిజంగా బీజేపీ నాయకులు నెహ్రూ గారి స్థాయి కూడా కాదండి. నెహ్రూ గారికి ఎట్లా పోలుస్తారండి? వాళ్ళు నెహ్రూ గారు జైళ్లకు పోయారు, దేశం కోసం, తర్వాత ఆస్తులు దారబోసారు. ఈ దేశం కోసం గాంధీలు వాళ్ళ కుటుంబం రక్తం చిందించారు. మరి కేసీఆర్ గారు అని ఎకరం అమ్మిండా? 100 ఎకరాల ఫామ్ హౌస్ 250 ఎకరాలు అయింది. ఉద్యమ సమయంలో కరెంటు బిల్లు కట్టడానికి గతి లేని పార్టీ ఇవాళ దేశంలోనే అత్యంత కుబేరు, అంటే ధనవంతమైన పార్టీగా 1600 కోట్ల రూపాయలతో మరి ధనవంతమైన పార్టీగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా నిన్నగాక మన బీజేపీ గురించి చెప్తున్నారు, కుటుంబ పాలన మాట్లాడితే అందులో 24 కుటుంబాలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ కొడుకు, మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా, వసుంధర రాజే వాళ్ళ కుటుంబం పరివారం, కర్ణాటకలో కుటుంబాలు, అమిత్ షా, అజయ్ షా. క్రికెట్ ఆట అంటే తెలవదు, ఆయన చైర్మన్ అవుతారు బీసీసీఐకి. మరి మనం ఒకవైపు వేలు పెట్టి చూపించేటప్పుడు, కాంగ్రెస్ మీద చూపించి నిందలేసేటప్పుడు మీ వైపు కూడా చూసుకోండి. 24 కుటుంబాలు పైనే ఉన్నాయి ఈ రోజు. మరి దీన్ని ఏమంటారు? కుటుంబ పాలన అనరా? ఆలోచన చేయండి. కాంగ్రెస్ నెహ్రూ గారి తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఆర్థికవేత్త గుల్జారీలాల్ నందా గారు తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అయ్యారు. ఆ తర్వాత పివి నరసింహరావు గారు, తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు గారు అయ్యారు. వాళ్ళు గాంధీ కుటుంబాలేనా? మొన్నటి దాకా 10 ఏళ్ళు, 2004 నుంచి 14 వరకు గొప్ప ఆర్థికవేత్త మైనార్టీ సిక్కు ప్రధానమంత్రి అయ్యారు. దానికి నెహ్రూ గారి కుటుంబంతో ఎట్లా పోలుస్తారని మీరు ఆలోచన చేయాలా. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. పోల్చేటప్పుడు కూడా పోలికి కూడా అర్థం ఉంది. అయితే ఇలా రాష్ట్రం మొత్తం కూడా సోయి తప్పి సర్వం దివాలా తీశారు. ఇలా కాళేశ్వరం ఒక శనీశ్వరంగా మారింది, ఒక కూలేశ్వరంగా మారిపోయింది. ప్రజాధనం మొత్తం కూడా 1,00,000 కోట్లు ఆడ తగలబెట్టారు. పాలమూరు రంగారెడ్డిని వదిలిపెట్టారు, ఎస్ఎల్బీసీని వదిలిపెట్టారు, తెలంగాణ ప్రాంతాల్లో వదిలిపెట్టినా సరే ఆ ప్రాజెక్టు కుంగిపోతున్న అందులో మిడ్ మానేరు కానీ, ఎగువ మానేరు కానీ, దిగువ మానేరు కానీ, ఏ మానేరులో నీళ్లు రాకపోయినా సరే ఆ ప్రాజెక్టులో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టుల ద్వారానే 1.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడుతుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ముందు పోతే గొయ్యి, వెనకపోతే నువ్వు. ఈ కరెంటు బిల్లు ఏడాదికి 10,000 కోట్లు కట్టాలి. ఎన్ని ఎకరాలకు? మొన్నటి వరకు ఎంత 50,000 ఎకరాలకు కూడా మరి పంట పండినటువంటి దాఖలాలు. కాబట్టి అదొక దుఃఖదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. పాపం వాళ్ళేమో అద్భుతమైన రీడిజైన్ ఇంజనీరింగ్ గారు కేసీఆర్ గారు చేసిన గొప్ప ఇంజనీర్ అని కీర్తి ఏమైంది? కాళేశ్వరం కాస్త శనేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. తెలంగాణకు అది దుఃఖదాయినిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు భరించలేనటువంటి భారం, చుక్క నీరు రాదు, ఉపయోగం లేదు. అయినప్పటికీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఏదో రకంగా దాన్ని పునర్నిర్మించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అష్ట కష్టాలు పడతాయి. అదే ఉన్న ప్రాజెక్ట్ ని కాళేశ్వర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కాంగ్రెస్ డిజైన్ చేసి 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ 10,000 కోట్లు మట్టిలో పోసేసి ఇది సరికాదు, ఇట్లా తిప్పాలి, ముక్కిటి ఉందంటే మూతిటి ఉందని చెప్పి చుట్టూ తిప్పి ఎత్తుపోతల పథకంగా మార్చి ప్రజాధనం మొత్తం కూడా అక్కడే పెట్టడం జరిగింది. తెలంగాణ నష్టానికి, తెలంగాణ అప్పుల ఊగులో కూరకపోవడానికి ప్రధాన కారణం అదొకటి.
అదే తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండింది, పార్టీ ఖజానా 1600 కోట్లు. కాబట్టి చూడండి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయనతో పోల్చొద్దు, తాగుబోతుల్ని వాళ్ళని వీళ్ళని పోల్చొద్దు మహాత్మా గాంధీ గారితో, జాతిపిత సాదా సీదా జీవితం గడిపాడు, ఫామ్ హౌస్ లో బతకలేదు. Yes. గాంధీ గారు ఆశ్రమాల్లో ఉన్నాడు, సబర్మతి ఆశ్రమాలు వీటిలో ఉన్నాడు, ఆయన ఒంటి మీద బట్టలే ధరించలేదు. కాబట్టి మరి కేసీఆర్ గారికి ఆయనకి ఏంటి అక్కడ పోలిక? ఆ విధంగా చెప్పుకోవడం పొరపాటు. ప్రజల నుంచి రావాలి ఏదైనా సరే, జాతి పితనా ఇంకేమన్నా పితనా అనేది ప్రజలు చెప్పాలి కానీ రైట్ ప్రజలు మనోతరే గారు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఏది పర్ఫెక్ట్ గా అమలు చేయలేకపోయారు, అవన్నీ అబద్ధాలు కదా? ప్రపంచంలో మనం అన్నాం 2014 నుంచి 18, 20 మొన్న కేసీఆర్ గారు పాలించిన వరకు కూడా ప్రపంచంలో అబద్ధాల పుస్తకం ఏదైనా కేసీఆర్ గారు మేనిఫెస్టో, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో. ఇక అబద్ధాలు సృష్టించింది ఎవరు? ఆయనే కదా. ఆయన కన్నా మించిన అబద్ధాలు కానీ మీరు చెప్పేటువంటి అబద్ధాలకు కనుక జిఎస్టీ ఉంటే రెడ్డి గారు యథార్థవాది, వాస్తవాలు చెప్తుండే ఆయన. రాష్ట్ర పరిస్థితి కేసీఆర్ గారు అప్పుల కుప్పగా మార్చడం, మేము ధనిక రాష్ట్రంగా మన చేతిలో పెడితే ఇలా అప్పుల కుప్పగా మార్చిండు. రాష్ట్ర పరిస్థితి ఇది. అయినా కానీ 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాం. 18,500 కోట్ల ఆదాయం వస్తే అందులో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకే 6,000 వ్యక్తులు కట్టడానికి 6,500 కోట్లు అవుతుంది. ఈయన వదిలిపెట్టిపోయిన కాంట్రాక్టర్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మొత్తం కలిపితే మేము తీసుకొచ్చిన 1,52,000 కోట్ల అప్పుల్లో దాదాపు అటే పోవడం జరిగింది అని ఉన్న పరిస్థితి ఏ ముఖ్యమంత్రి అని చెప్పిండండి? రాష్ట్ర పరిస్థితి, కుటుంబంలో కూడా పెద్ద కుటుంబ సభ్యులకు వాస్తవాలు చెప్పకపోతే. ఒక్క నిమిషం మనోతరే గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అబద్ధపు హామీలు ఇచ్చారనడానికి మహాలక్ష్మి కొన్ని చెప్తాను నేను. మహాలక్ష్మి పథకం ఏమైంది, వడ్డీ లేని రుణాలు ఏమైనాయి, కళ్యాణ లక్ష్మి ఏమైంది, కేసీఆర్ కిట్లు ఇవన్నీ ఎందుకు బంద్ పెట్టారు, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, చాలా ఉంది చాంతాడంత లిస్ట్. మీరు 25 లక్షల మంది రుణమాఫీ ఏమైంది చేసినాం కదా. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత, మన గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ ఇస్తున్నాం. ఆ దాదాపు 150 కోట్ల మంది మహిళలు దాదాపు 5,000 కోట్లు ఆదా చేసుకుని ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. ఇప్పటికి కూడా ప్రయాణం జరుగుతుంది. మేమే అంటున్నాం, మేము ఒప్పుకుంటున్నాం. 2,500 కోట్లు ఇవ్వటానికే కార్యాచరణ జరుగుతుంది. రైతు భరోసా కూడా ఇస్తున్నాం. వాళ్ళ తెలంగాణ దివాలా తీయడానికి మరొక కారణం 80,000 కోట్లు వాళ్ళు రైతు బంధుకి ఇస్తే బడాబాబులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాళ్ళు దోచిపెట్టారు. రైట్ మనోతరే గారు, మళ్ళీ టైం ఇస్తాను. సమాధానం చెప్పాలా? పెట్రోల్ బంకులకు రైతు బంధు ఇస్తారంటే ఎక్కడన్నా? రాళ్లకు రప్పలకు రైట్ అండి, ఓకే. మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశారు. కమిషన్ రైట్, సత్యం గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం మనోతరే గారు. 45 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 3 ఎకరాలు. మనోతరే గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఒక్క నిమిషం, మళ్ళీ టైం ఇస్తాను మీకు. మన సత్యం గారితో మాట్లాడు. సత్యం గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్నటువంటి ఈ కొత్త పంచాయతీ, జాతిపిత కేసీఆర్ అని, బూతుపిత రేవంత్ అని ఒకళ్ళనొకళ్ళు విమర్శ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎవరు ఏ పిత అయినా కూడా ఎవరికి కావాలి? జనాలకు అది కాదు కదా కావాల్సింది. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందడం, ఇవి కదా కావాలి. ఇప్పుడు ఎవరి పార్టీలకు వాళ్ళే జాతిపిత అనుకుంటే అది నిలబడదు. ప్రజలు అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి జాతిపితనో, లేకపోతే బీఆర్ఎస్ మా కేసీఆర్ జాతిపితనే డిక్లేర్ చేసుకుంటే దానికి సస్టైనబిలిటీ లేదు. ప్రజలు అనుకోవాలి. అది ఒకటి. ముఖ్యమంత్రి ఉంటేనే జాతిపిత లక్షణం కాదు. గాంధీకి ఉన్న లక్షణాల్లో మనం సాధారణంగా జాతిపిత అనగానే మహాత్మా గాంధీ గుర్తు వస్తాడు. అవి కొన్నైనా ఉంటే ఒక దగ్గర సంబంధాలు ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి అనవసరంగా ఒక లెగసీని క్రియేట్ చేయాలని కేసీఆర్కు జాతిపితని ప్రవేశపెట్టి ఆ లెగసీని ఎస్టాబ్లిష్ చేసి దాని కింద పార్టీని లేదా బలపరచుకోవాలని, ఇవన్నీ వాళ్ళ ఎత్తుగడలు ఉండొచ్చు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు బీఆర్ఎస్కు. అది అందుకని ఇవాళ జాతిపిత అవును కాదు అని కేటీఆర్ రేవంత్ రెడ్డి నిర్ణయించలేరు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే అప్పుడు అది నిలబడుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతిపిత అని అనుకోండి, వెంటనే 99% యాక్సెప్టెన్స్ ఉంటుంది. వెంటనే ఇంకో మనిషిని అన్నారనుకోండి, వెంటనే విభేదాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడున్నటువంటి చర్చ కూడా అటువంటిదే. కాబట్టి ఇవాళ అటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ చాలా త్యాగాలు చేసిండు. గాంధీజీకి దగ్గరగా జీవితం గడిపిండు, కానీ తెలంగాణ తేలేదు. కాబట్టి
ఆయన ఆదర్శ పురుషుడు అంటాం కానీ జాతిపిత అంటే తెలంగాణ తేలేదు కానీ వచ్చు. లేదా కేసీఆర్ తెలంగాణకు నాయకత్వం వహించడు, ముఖ్యమంత్రి అయిండు అంటే ఆయన ఏం త్యాగం చేసిండు? అందరం కొట్లాడినాం, నాయకత్వం వహించుండు, అది వాస్తవం. కానీ ఏం త్యాగం చేస్తే జాతిపిత అనాలనే ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ జవాబు దొరకదు. కాబట్టి ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటేనే జాతిపిత అనేటువంటిది, అది తెలంగాణ పిత అయినా జాతిపిత అయినా సస్టైన్ అవుతుంది. కాబట్టి ఎవరి పార్టీలకు వాళ్ళు పొగుడుకొని మావనంత గొప్పోళ్ళు లేడు అని అనుకుంటే అది వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇదొకటి. ఇక రెండోది, బూతుపిత అన్నప్పుడు అసలు బూతులకు అతీతంగా ఉన్నారా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా బూతులకు అతీతంగా ఉన్నారు అని ఇప్పుడు బీఆర్ఎస్ గారి కాంగ్రెస్ గారు తిట్టుకుంటున్నట్లో ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి అసలు అలాంటి పోటీ కనుక పెడితే ఆ పోటీలో గెలిపోవటం ఏముండవు, డ్రాగా ముగుస్తుంది. ఉండవు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బూతులు దారుణం. ఇవాళనే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి అన్నాడు, భావ హక్కు ఉంది కానీ బూతు హక్కు లేదన్నాడు. అంటే భావాన్ని ప్రకటించడానికి హక్కు ఉంది కానీ బూతులు ఎదుటోళ్ళని బూతులు తిట్టడానికి హక్కు లేదన్నాడు. చంద్రకుమార్ కూడా అదే అన్నాడు, జస్టిస్ చంద్రకుమార్. తర్వాత ఇవాళ చర్చల్లో కూడా బూతులు మాట్లాడినా, లేకపోతే నువ్వేం బీగుతావు అంటే నువ్వేం బీగుతావు అన్నాయి. ఇవన్నీ సాధారణం అయిపోయిన అసెంబ్లీలో. ఇట్లా గతంలో కూడా ఒకడో ఆరో అన్నా వాటిని ఇప్పుడు ప్రజలు ఎవరు గుర్తుపెట్టుకోలేరు. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, చారిత్రకమైనటువంటి చర్చలన్నీ ఇప్పటికీ రికార్డింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, అయ్యో అప్పటి జైపాల్ రెడ్డి లేడే, అప్పటి వెంకయ్య నాయుడు లేడే, అప్పటి ఓంకార్ లేడే, ఇట్లా మనం అనుకుంటా ఉంటాం. అప్పటి గౌతలచ్చన లేడే, అప్పటి సుందరయ్య లేడే, ఇట్లా అనుకుంటున్నాం ఇప్పటికీ. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్తో సహా వాళ్ళ ఆకర్షణలు చూడలేదు, లేకపోతే యతిప్రాసాలు చూడలేదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టి, ఇగో మీ రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు చేసింది, లేదా ఇగో మీరు కుంభకోణానికి ఇగో ఈ విషయాలు ఇన్ని ఎకరాల్లో పాల్పడ్డారు అంటే చాలామంది మంత్రులు రిజైన్ చేశారు వీళ్ళు కుంభకోణాలు బయట పెడితే. కాబట్టి మనం ఇవాళ అటువంటి డెమోక్రటిక్ నామ్స్ బయట అసెంబ్లీలో పాటిస్తే బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ చర్చ నిమిషం కూడా అదే. కానీ ఇవాళ మీడియాలో కానీ, అది డిజిటల్ మీడియా కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడైనా ఇట్లా జరిగినప్పుడు వాటి నెగటివ్గా వార్తలు నెగటివ్గా లైవ్ చేస్తే అవి తగ్గిపోతాయి. కానీ కొంతకాలంగా గత 20-30 ఏళ్లుగా అసెంబ్లీలో కుర్చీ ఎత్తిన వాడిని ఫోటో తీసి మెయిన్ పేజీలో రాస్తే మనం కూడా ఇట్టే చేయాలనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళని తిట్టి కేసీఆర్ ఎలివేట్ అయ్యిండు, నాయకుడు అయ్యిండు అని ప్రజలందరూ గమనించారు, భలేగా తిట్టిండు అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ని తిట్టి గత 4 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ఎలివేట్ అయ్యిండు. ఇప్పుడు ఏమనుకుంటారు చిన్న నాయకులందరూ? ఇట్లా ఎదుటోన్ని బూతుల ద్వారా అయినా డిఫెన్స్లో పడేస్తే మనం పెద్ద నాయకులమైనా అనుకుంటారు, లేదా ఇట్లా మాట్లాడే వాళ్ళ అనుచరులు మాట్లాడితే వాళ్ళు మెచ్చుకుంటారు అనుకుంటారు. అంటే ఇదంతా రాంగ్ ట్రాక్లో పోయి మొత్తం రాజకీయాలు రాంగ్ ట్రాక్లో నడిచేటువంటి స్థితి వచ్చింది. ఎవరైనా మర్యాదగా మాట్లాడితే చాలా సప్పగా మాట్లాడండి అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఎవరైనా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడితే ఇవన్నీ ఎవరికి కావాలా, ముందు వాళ్ళని తిట్టు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళ ఇది రాంగ్ ట్రాక్ బండి ఎక్కింది, ఇది ప్రయాణం చేస్తూనే ఉంది. అదే ట్రాక్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం భిన్న ట్రాక్ లో నడిస్తే బాగుండని మనం కోరుకుంటున్నాం. కానీ బండి మాత్రం అదే ట్రాక్ లోనే తలా ఒక భోగిలు ఉండి ఈ పనులు చేస్తారు, తిట్టుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మొత్తం కూడా సమాజంలో దీన్ని నిరసించేటువంటి స్థితి, నిరసించేటువంటి చైతన్యం ఉండాలి. ఇప్పటికైనా కాస్త ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటిని నిరసిస్తారు. కానీ ఇట్లా చేసిన వాళ్ళనే గ్లామరస్ గా చూస్తే మాత్రం ఇవి ఆగవు. అవి పత్రికలు, డిజిటల్ మీడియా కూడా వీటిని డిస్కరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో శుభ్రత్ గారు, ఫైనల్ గా రోజా గారు, వాళ్ళు ఈరోజు అప్పుల రాష్ట్రంలో అప్పుల నిర్వహణలో తెలంగాణ ఇప్పుడు టాప్ 10 స్టేట్స్, మొన్న ఒకటి ఇండియన్ ఇండెక్స్ అని చెప్పేసి ఎకనామికల్ అంటే మొత్తం దేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం చేసి రిపోర్ట్ చేస్తే దాంట్లో టాప్ 10 స్టేట్లలో తెలంగాణ లేదండి. అది తెలుసుకోవాలి. చాలా వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు మొన్న ఒక ఏదో అట్లాస్ రిలీజ్ చేసారు. దాంట్లో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తే దాంట్లో తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందనేది
వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేతులు కాల్చుకున్నటువంటి పరిస్థితి అయింది. కాబట్టి ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏ విధంగా పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా పెరిగింది, జిఎస్డిపి ఏ విధంగా పెరిగింది, రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా పెరిగింది, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయి, తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా పెరిగినాయి, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ గ్రోత్ మొత్తం కూడా అయితే తెలంగాణ సుప్రత్ గారు రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యి కేసీఆర్ ఖజానా మాత్రం బాగా నిండుగా ఉంది. ఆ క్రమంలోనే ఈ 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు వచ్చాయి. ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. ఈరోజు అన్ని కూడా లెక్కలు ఉంటాయి. ఈరోజు ఏదైతే బడ్జెట్ పెడతారో బడ్జెట్ కి ప్రతి లెక్క ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇట్లా బ్లఫ్ చేయడానికి ఆయన బ్లఫ్ మాస్టర్ గా పనికొస్తాడు రేవంత్ రెడ్డి గారు. గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి అప్పు 4,17,000 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న వాళ్ళ పత్రిక అంటున్నటువంటి దాంట్లోనే 1,50,000 అంటే నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, 1,58,000 కోట్లు అప్పు చేసిన నేను మళ్ళీ అప్పు చేసినట్టు. అప్పు చేసింది కదా మేడం, అప్పు చేసిన తర్వాత ఒక్క పథకం అన్న పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చిండా? రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు. 21,000 వాళ్ళు అన్నది వాళ్ళ అంచనాలు 35,000 కోట్లు, బడ్జెట్ లో 31,000 కోట్లు, వాళ్ళు ఈరోజు చెప్తున్నది 21,000 కోట్లు చేసినాం అంటున్నారు. మేము దానికి ఛాలెంజ్ ఇస్తున్నాం చాలా సందర్భాల్లో. రేవంత్ రెడ్డి గారి సొంత ఊరికి పోదామా, లేకపోతే మానవతారాయి ఉంది కదా ఆయన సొంత ఊరికి పోదామా, ఏ ఊరికన్నా పోదామా? ఎక్కడన్నా సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా? జరగలేదు. వాళ్ళు ఏ పథకం అన్నా ఇచ్చిరా? ఒకటే ఒక పథకం, బస్సులు ఫ్రీ అన్నారు, మహిళల మధ్యలో పంచాయతీ పెట్టిర్రు, అది మహిళలే తిట్టుకుంటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే ఎవరన్నా ఇల్లు కడతారు, ఈయన ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టలేడు. రోజా గారు మీరు చేసినటువంటి అప్పులకు దాదాపుగా 15 నెలల్లోనే 1,53,000 కోట్లు బ్యాంకులకి అసలు మిత్తి కట్టామని చెప్తున్నారు. అయితే ఆ డబ్బులే గనక ఉంటే 30 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే 75 లక్షల మంది వరకు రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసేవాళ్ళం అని చెప్తున్నారు. మరి రోజా గారు, మేము అప్పు చేస్తే కొత్తగా ఇల్లు కట్టుకుంటే, మీరు ఇల్లు కట్టుకున్నా, నేను ఇల్లు కట్టుకున్నా, నేను కార్ కొన్నా, మీరు కార్ కొన్నా అప్పు చేస్తాం, డెఫినెట్ గా లోన్ తీసుకుంటాం. మనకు రీపేయింగ్ కెపాసిటీ బట్టే లోన్ తీసుకుంటాం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, మనకు కరెంటు లేదు, అసలు వ్యవసాయం లేదు. మనం రాష్ట్రం ఏం తెచ్చుకున్నాం? తెలంగాణ ఇదేదో రెడీమేడ్ గా వాళ్ళు మొత్తం చేసి ఇవ్వలేరు. మొత్తం అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉండే, అవన్నీ ముందుకు తీసుకుపోవడానికి వ్యవసాయం ఎంతుండే 68 లక్షల ఎకరాలు ఉంటే దాన్ని 1,30,00,000 ఎకరాలకు పెంచినాం. అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి 5,000 చిల్లర మెగా యూనిట్లు ఉంటే దాన్ని 19,000 మెగావాట్లకు పెంచడం జరిగింది. ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఇంటికి మంచినీళ్లు. ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రాల్లోనన్నా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి రాష్ట్రం ఉందా? అది తెలంగాణ రాష్ట్రంలోనే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. మనం ఈరోజు గ్రౌండ్ వాటర్, ఈరోజు వేసవిలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అంటున్నారు. గతంలో కేసీఆర్ గారు ఆ చెరువులను మొత్తం కూడా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు కావచ్చు, మిగతా ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపితే దాదాపు 5-6 మీటర్లు వాటర్ పెరిగినటువంటిది చూసినాం. దేశమంతా కూడా వాటర్ లెవెల్ తగ్గితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది తెలంగాణలో. ప్రతి దాంట్లో ఏ రంగం అన్న తీసుకోండి రోజా గారు, డెవలప్మెంటే ఉంది తెలంగాణ 10 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంది, హైడ్రా మూసి అన్నారు, రిజిస్ట్రేషన్ ఇన్కమ్ కొలాప్స్ అయింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిగ్గుచెట్టు, నాకు 70,000 ఆదాయం తగ్గిపోయింది అని చెప్తున్నాడు. ఈ రోజు ఎందుకు తగ్గిపోదండి? మీరు మొత్తం నీ ఆదాయం పెరుగుతుంది, నీ అన్నదమ్ముల ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఎస్ఎఫ్టీకి హైదరాబాద్ లో ప్రతి ఎస్ఎఫ్టీకి 100 రూపాయలకు తక్కువ వసూలు చేస్తలేరు వీళ్ళు. ప్రతి దాంట్లో బ్లాక్ మెయిలింగ్ చేస్తూ హైడ్రా అని మూసి అని చెప్పి. రైట్ అండి, ఓకే సుప్రత్ గారు, మనకి టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సుప్రత్ పటేల్ గారు, సత్యం గారు, మానవతారాయ్ గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.